రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతే దేశానికి వెన్నెముక, రైతే అన్నదాత, దేశ ప్రగతికి మూలం. జనం ఎవల కోసం వాళ్ళు బతికితే రైతు అందరి కోసం బతుకుతాడు. అందరు దేవుళ్ళకు మొక్కితే రైతు మట్టికి మొక్కుతాడు. కరువుతోని యుద్ధాలు చేసుకుంటా చెమట సుక్కలతోని సిరుల పంటలు పండిస్తాడు. ఓ ఇట్లా మస్తు గొప్పగా చెప్తారు రైతుల గురించి. ఇదంతా ఒక్క దిక్కైతే ఇంకో దిక్కు మీది బాజుకు గిట్లున్నది. అన్నదాతలైనా సరే ప్రకృతిని ఆగం చేస్తే అస్సలు ఇడవద్దు, కేసులు పెట్టి జైలుకు పంపాల్సిందే అనుకొచ్చింది దేశం పెద్ద కోర్టు. గంత పెద్ద తప్పు ఏం చేసిండ్రు అంటారా? పంజాబ్ హర్యానాల పంట తీసినాక వరి కొయ్యలు గాలబెడుతుంటే ఢిల్లీలో మస్తు గలీజ్ గాలి పెరుగుతుంది. చలికాలం వస్తే పతేడు మొసమొర్రకుంట అవుతుంది. మరి అటు బండ్ల పొగతోటి వశపడకుండా అవుతుంటే ఈ వరి కొయ్యల పొగ ఇంకింత ఆగం చేస్తుందని కొందరు కోర్టుకు పోతే గీ మాట అన్నాడు జడ్జి సారు. రైతులంటే అందరికి గౌరవమే, అట్లా అని ఆతవరణం గలీజ్ చేస్తామంటే ఎట్లా అని గరమైంది కోర్టు. వరి కొయ్యలు కాలబెట్టకుండా సబ్సిడీలు ఇస్తున్నాం, మిషన్లు కొనిస్తున్నాం, అయినా వెనకటి పోకడే పోతున్నారని కోర్టుకు చెప్పిండ్రట ఆఫీసర్లు. ఆడాడ కొందరు బంద్ పెట్టినా కడమోలు గదే తొవ్వల పోతున్నారట. మరి గా మిషన్లు రైతులకు అందుతున్నాయా లేదా అన్నది సుత ఆఫీసర్లు చూసుకోవాలి కదా. ఏం నష్టం అవుతుందో అర్థమయ్యేటట్టు చెప్పాలి గాని కేసులు పెడతామంటే ఎట్లా? రైతులను తిప్పలు పెట్టకుండా ఇంకేదన్నా ఉపాయం చూడుండ్రి జరా. కానీ పంటలు పండిస్తానికి గోసేనాయే, పండించింది అమ్ముకుంటానికి గోసేనాయే, ఆఖరికి మిగిలిన చెత్తతోని గోసేనాయే. ఇక వ్యవసాయం ఎట్లా ముంగటికి పోతుందో పో.